హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఛానల్‌కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ, ఎవరు సబ్స్క్రైబ్, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్, లైక్ చేయడం ద్వారా మీలాగే ఎవరైతే చూడాలనుకో వాళ్ళందరికీ రీచ్ అవుద్దనమాట వీడియో. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వెషన్ అనమాట. సో, ఇది మీరు చెప్పగలిగితే ఫ్యాక్టరీ మీ అండర్‌లో ఉన్నట్టే. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అనేది. అదేంటంటే, ఇప్పుడు ఎలా అడుగుతారంటే, ఇప్పుడు నా దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఒక హై కెపాసిటీ మోటార్ ఉంది. 75 కిలోవాట్ మోటార్ ఉంది. 75 కిలోవాట్ అంటే 100 హెచ్‌పీ మోటార్ ఉంది. ఇది నాకు పీక్ అవర్స్‌లో ట్రిప్ అవుతుంది. అలా ట్రిప్ అవ్వడం వల్ల నాకు ప్రొడక్షన్ అనేది ఇబ్బందిగా ఉంది. మీరేమైనా చేయగలరా? అని అడుగుతారనమాట. ఓకే. మా ఫ్యాక్టరీలో ట్యాప్ చేంజర్ లేదు. ట్యాప్ చేంజర్ లేదు. ట్రాన్స్‌ఫార్మర్‌కి అని చెప్తారనమాట. అప్పుడు మీరేం చేయగలరు? అని అడుగుతారు. అప్పుడు మీరేం చేస్తారు? సో, పీక్ అవర్స్ అంటే ఏంటో మీకు తెలియాలి ఫస్ట్. పీక్ అవర్స్‌లోనే ఎందుకు ట్రిప్ అవుతుందో తెలియాలి. ఏ కారణం చేత ట్రిప్ అవుతుందో తెలియాలి. ఓవర్‌లోడా? అండర్ వోల్టేజా? షార్ట్ సర్క్యూట్ వల్ల ట్రిప్ అవుతుందా తెలియాలి ఫస్ట్. ఇవేవి తెలియకుండా మీరు ఎలా దాన్ని ప్రాబ్లమ్‌ని క్లియర్ చేస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీక్ అవర్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు మన రోజు ఏదైతే ఉందో ఈ డేని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 టైప్స్‌గా కేటగరైజ్ చేశారనమాట. 3 టైప్ ఆఫ్ అవర్స్‌గా. అవేంటంటే జనరల్ అవర్సు, పీక్ అవర్సు, ఇన్సెంటివ్ అవర్స్. ఈ జనరల్ అవర్స్ అంటే ఏంటంటే పొద్దున్న 10-6 వరకు అనమాట. మార్నింగ్ జనరల్ అవర్స్ అంటే. అదే ఈ జనరల్ అవర్స్‌లో లోడ్ ఎలాగా ఉంటదంటే, నార్మల్ లోడ్‌గా ఉంటదనమాట. మీకు ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండవు. చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. అదే పీక్ అవర్స్‌కొచ్చేటప్పటికి పొద్దున్న 6-10, సాయంత్రం 6-10 అనమాట. సో, ఈ టైంలో, ఈ సమయాల్లో లోడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. గుర్తుంచుకోండి. అలాగే ఇన్సెంటివ్ అవర్స్‌కొచ్చేటప్పటికి లోడ్స్ అనేవి తక్కువ ఉంటాయనమాట. మరీ తక్కువ ఉండవు. యావరేజ్‌గా ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ అంత కూడా లేవు. అవి కూడా ఫుల్‌గానే ఉన్నాయి. ఓకే. వాళ్ళు మానిటర్ చేసే సమయంలో. అందుకే ఈ విధంగా కేటగరైజ్ చేశారు. ఇప్పుడు జనరల్ అవర్స్‌లో యూనిట్ ప్రైస్ ఎలా ఉంటదంటే, మీ యొక్క యూనిట్ కాస్ట్‌కి ఎంత ఉందో అంతే ఉంటది. పీక్ అవర్స్‌లో ఎలా ఉంటదంటే, మీ యొక్క యూనిట్ కాస్ట్ ఏదైతే ఉందో దానికి రూ. 1 ఎక్కువ ఉంటది. అదే ఇన్సెంటివ్‌కి వచ్చేటప్పటికి ఒక యూనిట్ కాస్ట్‌కి రూ. 1 తక్కువ ఉంటది. ఇవి అన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి? దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతదంటే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంవత్సరానికి ఒక డైరీ అనేది ఇస్తారు. ఆ డైరీలో మీకు ప్రతీది క్లియర్‌గా ఉంటదనమాట అందులో. సో, మీకు 33 కేవీ లైన్ తీసుకుంటే మీ యూనిట్ కాస్ట్ ఎంత ఉంటది? 132 తీసుకుంటే ఎంత ఉంటది? 11 కేవీ తీసుకుంటే ఎంత ఉంటది? ప్రతీదీ ఉంటది. అందులో మీకు ఎలక్ట్రికల్‌కి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రతీదీ ఉంటది. డైరీ చాలా మంచిదనమాట. అందులో మంచి నాలెడ్జ్ ఉంటది. ఓకే. డైరీ మీరు సంపాదించుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేదేంటంటే, ఇప్పుడు మోటార్ ఎందుకు ట్రిప్ అవుతుంది పీక్ అవర్స్‌లో అంటే, ఇప్పుడు మీకు చెప్పాను కదా! లోడ్ అనేది ఎక్కువ ఉంటది. లోడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుద్ది? వోల్టేజ్ డ్రాప్ అవుతది. సో, వోల్టేజ్ డ్రాప్ అవ్వడం వల్ల మీకు ఓవర్‌లోడ్ అవుతది. హై యాంపరేజ్ తీసుకొని. మీకు ట్రాన్స్‌ఫార్మర్‌కి ట్యాప్ చేంజర్ లేదంటున్నారు కాబట్టి, వోల్టేజ్ అనేది డ్రాప్ అవుద్ది. ట్రాన్స్‌ఫార్మర్ యొక్క వోల్టేజ్ అనేది స్టెబిలైజ్ అవ్వకపోవడం వల్ల మీరేం చేస్తున్నారంటే, మోటార్ ఓవర్‌లోడ్ అవుతుంది. అందుకే అది ట్రిప్ అవుతుంది. సో, దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వోల్టేజెస్ అనేవి చెక్ చేసుకోండి. పీక్ అవర్స్‌లో వోల్టేజెస్ ఎలాగున్నాయి? జనరల్ అవర్స్‌లో వోల్టేజెస్ ఎలాగున్నాయి? ఇన్సెంటివ్ అవర్స్‌లో వోల్టేజెస్ ఎలాగున్నాయి? ఇవి మానిటర్ చేసుకొని ఒక దగ్గర రాసుకోండి. మోటార్ ఆ సమయంలో లోడ్ ఎలా తీసుకుంటుంది? మీ యొక్క ఓవర్‌లోడ్ రిలే ఏదైతే ఉందో అది ఎంతకి సెట్ చేశారు? ఎంత యాంపరేజ్ తీసుకుంటుందో జనరల్ అవర్స్‌లో, పీక్ అవర్స్‌లో, ఇన్సెంటివ్ అవర్స్‌లో. సో, పీక్ అవర్స్‌కి, జనరల్ అవర్స్‌కి ఈ 3 యాంపియర్స్ ఏవైతే ఉన్నాయో, యాంపరేజెస్ ఏవున్నాయో మోటార్‌కి సంబంధించినవి అవి మీరు కంపల్సరీగా రికార్డ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఓకే. సో, వోల్టేజెస్ కూడా రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తది. మోటార్ ఎందుకు ట్రిప్ అవుతుందా అంటే. సో, మీకు వోల్టేజ్ డ్రాప్ అయితే ఆటోమేటిక్‌గా పెరుగుతది. ఓకే. కరెంట్ పెరుగుతది. కరెంట్ పెరిగిందంటే కంపల్సరీగా మీ మోటార్ యొక్క ప్రొటెక్షన్ ఏదైతే ఉందో 100% అది ట్రిప్ చేస్తది. పక్కాగా వీఎఫ్‌డిఐనా ఏదైనా గానివ్వండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే మోటార్ ఏదైతే ఉందో ఆ మోటార్ దగ్గర మీరు కెపాసిటర్స్ ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే. సో, కెపాసిటర్ అనేది దానికి యాడ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఒకవేళ మీ కెపాసిటర్ బ్యాంక్ ఫుల్‌గా ఆన్ అయ్యి ఉంటే మీరేం చేయాలి? ఇంకొక కెపాసిటర్ ఏమైనా మాన్యువల్‌గా ఆ సమయంలో
ఆన్ చేసుకునేటట్టుగా చూసుకోండి. ఓకే. దాంతోపాటు మీ యొక్క ట్యాప్ చేంజర్ లేదంటున్నారు కాబట్టి అది పక్కన పెట్టేసేయండి, వద్దులండి. అప్పుడు ఈ యొక్క కేబుల్ ఏదైతే ఉందో కేబుల్ సైజు కూడా మీరు చూసుకోండి, తగ్గించి మ్యాక్సిమం తక్కువ సైజు ఉన్నట్టుగా ఉండాలి. ఆ యాంపరేజ్కి తగ్గట్టుగా ఉండేటట్టు కేబుల్ ఏదైతే ఉందో అది చూసుకోండి. ఓకే. దాంతోపాటు మీ యొక్క లోడ్స్ ఏవైతే ఉన్నాయో పీక్ అవర్ సమయం అనవసరమైన లోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కట్ ఆఫ్ చేయండి. ఉపయోగం లేని లోడ్స్ వేస్ట్. మీకు ప్రొడక్షన్ ఆగిపోతుందంటే ఏదైతే మెయిన్ ఇంపార్టెంటో మీరు దాన్ని రన్ చేయాలి 100%. ఓకే. అప్పుడు మీరేమవుద్ది, మీ యొక్క కెపాసిటర్స్ ద్వారా మీకు కొద్దిగా వోల్టేజ్ డ్రాప్ అనేది తగ్గుతుంది. ఓకే. కేబుల్ మరి తప్పదు, మనం చేంజ్ చేయడానికి లేదు. వన్స్ కేబుల్ వేసేసామంటే అది ప్రత్యేకంగా వేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే లోడ్స్ తగ్గించడం వల్ల బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే లోడ్స్ని తగ్గించడం వల్ల మీకు మోటార్ అనే వోల్టేజ్ లోడ్స్ తగ్గిపోవడం వల్ల వోల్టేజ్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీకు మీ మోటార్ అనేది రన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే. మీరు వన్స్ అండర్ వోల్టేజ్ వల్ల ఓవర్లోడ్ తీసుకుంటుంది అని చెప్పేసి మీకు ఒక కన్ఫర్మేషన్కి వస్తే లోడ్స్ ఏవైతే ఉన్నాయో అనవసరమైన లోడ్స్ని తగ్గిస్తారు. తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా మీ మోటార్ ఏదైతే వోల్టేజ్ పెరగడం వల్ల మీకు మోటార్ అనేది రన్ అవుతుంది అనమాట. సో వోల్టేజ్ అనేది మీరు కంపల్సరీగా చూసుకోవాలి, 380 to 440 మధ్యలో ఉండాలి. ఓకే. సో ఇది దీనికి సొల్యూషన్ అనమాట ట్యాప్ చేంజర్ లేకపోతే.